హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మన కపోడ్కియాలో ఉన్నాము. అంటే కపోడ్కియాలో గురేమే అనే ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో మీరు చూడండి. స్టార్టింగ్ నుంచి చూస్తే మనం ఏ ఏ ప్లేసులకు వెళ్తామనేది అర్థం. ఇప్పుడు మనం చూడబోయేదండి హాట్ ఎయిర్ బలూన్స్ అనమాట రైడ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మేము మార్నింగ్ అయితే మేము 4 కల్లా బయలుదేరామండి. యాక్చువల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి. ఎందుకంటే ఆ చీకట్లో ఆ బలూన్స్ని వాళ్ళు అంటే లోపల ఎయిర్ నింపుతూ అట్లా లెగుస్తుంటే అసలు అటు అందమే అమేజింగ్గా ఉంది. ఎందుకంటే సన్ ఎక్కువైన కొందికి బలూన్ రైడింగ్ కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది అనమాట. మార్నింగ్ అయితే వెదర్ కూడా బాగుంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగే ఇది రైడ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. చూసే వాళ్ళైతే ఎక్కువ మంది వస్తారండి. ఎందుకంటే ఎక్కే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఎక్కువ మంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇది యాక్చువల్గానండి 500 నుంచి 1000 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఒక్కొక్కసారి 1500 మీటర్స్ వరకు కూడా పైకి ఎగురుతుంది అనమాట. అంటే వాళ్ళు వెదర్ని బట్టి వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. యాక్చువల్గా దీంట్లో వీళ్ళు వాడేదండి ఎల్పిజి గ్యాస్ని వాడతారనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వాడే గ్యాస్ చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంత హైట్ వెళ్ళాలి అంటే ఆ లోపల ఫ్లేమ్ని అంత పెంచుతారనమాట. ఒక్కొక్క దాంట్లో 20 నుంచి 25 మంది వరకు కింద కూర్చుంటారు. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. యాక్చువల్గానండి ఈ బలూన్ అయితే పాలిస్టర్ ఫ్యాబ్రిక్తో తయారు చేస్తారనమాట. అయితే పైన అంతా కోటింగ్ చేస్తారు వాళ్ళు. ఏంటంటే ఎక్కువ హాట్ ఉన్నా తట్టుకోవటం కోసం అని చెప్పి. రెండోది ఏంటంటే కింద దీన్ని వికర్ అంటారంటే ఈ బాస్కెట్ టైప్ మనుషులు కూర్చునేది అనమాట. అదేంటంటే ఒక చెక్కతో తయారు చేస్తారు. ఇది ఎప్పుడన్నా ఏదన్నా తగిలినా చేసినా కూడా మనుషులకు దెబ్బలు తగలకుండా ఉంటాయని చెప్పి అలా ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు తెలుసా అండి ఒక విషయం, చిన్న బలూను ఖర్చు ఎంతో వాళ్ళు తయారు చేయటానికి 25 నుంచి 40 లక్షల వరకు ఉంటుందండి. అదే కనుక పెద్దదైతే 40 నుంచి 80 lakhs వరకు ఉంటుందన్నమాట. ఇంకా డిజైన్ ఎక్కువగా ఉండి చాలా పెద్దదైతే మాత్రం 1 crore దాకా బలూన్ వాళ్ళు తయారు చేయడానికి అయ్యే ఖర్చు అండి అది. ఇక్కడండి పైలట్ అతనికి వచ్చే శాలరీ ఎంతో తెలుసా అండి? 4 to 5 lakhs అనమాట. అయితే కొంతమంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకంటే 8 lakhs వరకు ఉంటుందంట. అయితే వాళ్ళ టిప్స్ అది కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు అనమాట. టిప్స్తో కూడా కలిపి వాళ్ళకి మంత్లీ 10 lakhs వరకు వాళ్ళ శాలరీ వస్తుందంటండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా వాయిస్తో సహా మీకు వినిపిస్తాను. అక్కడ పొద్దున్నే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్తాయి కొంచెం. ఇప్పుడండి ఇవి చాలా బలూన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎగిరి వేరే చాటుకు వెళ్తాయి అన్నమాట. నేను లాస్ట్లో మేము అక్కడికి కూడా వెళ్తాము ఎక్కడైతే ల్యాండింగ్ అవుతాయి అంటే కొన్ని ఏరియాస్లో ల్యాండ్ అవుతాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 6 అయిపోయిందండి. చూడండి ఎంతమంది ఎలా వెళ్తున్నారు బలూన్ కింద. యాక్చువల్గా మేము వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం నాకు ఓపెన్గా పైకి ఎగరటం అనేది కొంచెం ఫియర్ ఎక్కువ. అందుకని చెప్పి మా హస్బెండ్కి అయితే వెళ్ళాలని ఉంది కానీ నాకైతే భయం వేసి నేను రానన్నాను. అందుకని మాది అయితే ఇది మిస్ అయిందనమాట.
చాలా తర్వాత అనిపించింది ఒకసారి ట్రై చేస్తే బాగుండని, కానీ చాలా హైట్లో ఉంటుంది కాబట్టి భయం వేస్తుంది. అందుకని నేనైతే ఎక్కలేదు. చూడండి ఇదిగో సన్ అంటే మన ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా అవుతుంది. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా ఎగురుతుంటే నిజంగా అద్భుతంగా ఉందండి. ఓకే అండి, ఎలా ఉంది ఈ వీడియో? ఈ రోజుతో ఈ టూర్ అయిపోయింది. మరి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.